కోనసీమ కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు జోరందుకున్నాయి. కేరళ పడవ పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీకి ఏర్పాట్లపై సమీక్ష. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం జనవరి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సర్ ఆర్థర్ కాటన్ దావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్జీఓ శ్రీకర్ తో కలిసి అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా సురక్షితంగా నిర్వహించాలని, డ్రాగన్ పడవ పోటీలు, ఈతల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, సినీ ఆర్కెస్ట్రా వంటి వినోద కార్యక్రమాలతో గోదావరి తీరాన్ని పండుగ వాతావరణంతో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తెలిపారు. పర్యాటకోత్సవంగా ఈ సంబరాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ట్రోఫీ కమిటీ కలిసి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, మన ఊరు మన పండుగ మన సంబరాలు అన్న చందాన కోనసీమ సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. పోటీలు అక్కడ జరుగుతాయి. నైట్ అంటే 11 రాత్రి 12 రాత్రి మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్ ఆవరణలో 2 ఈవెంట్లు కూడా పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకటి సినీ ఆర్కెస్ట్రా, దానికి కూడా కొంత సెలబ్రిటీస్ కూడా ఏమైనా వస్తే బాగుంటుందని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొంతమేర మన వాళ్ళు చేశారు, బ్రోచర్ కూడా మనం రిలీజ్ చేసాం. ఇంకా దాన్ని కొన్ని ఇంకా యాడ్ చేసి ఇంకా వాల్యూ ఇంకా ఎడిషన్ చేసి కొన్ని ఈవెంట్స్ కూడా దాంట్లో పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు మన వాళ్ళు. అది 11వ తేదీని గ్రౌండ్లో మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలండి ఆర్కెస్ట్రాతో పాటు. మరునాడు 12 రాత్రి సహర్ బ్యాండ్ ఒకటి ఆల్రెడీ మన వాళ్ళు దాన్ని నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొన్ని ఈవెంట్స్ అక్కడ మన తాడిపూడి బ్రిడ్జ్ దగ్గర ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా కొంచెం ఇన్నోవేటివ్గా, ఎంత ఆర్ట్ అవర్ చెప్పిన క్రియేటివిటీగా, ఇన్నోవేటివ్గా, మోడరేట్గా ఎంత మేర మనకున్న బడ్జెట్ పర్మిట్ అంటే పెద్దల సహకారం కూడా కావాలి. ప్రభుత్వ సహకారం పూర్తిగా సరిపోదు, పెద్దలు కూడా కోరదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క ప్రజలకి భవిష్యత్తులో ఈ ప్రాంతం మీద ఫోకస్ వస్తే, ఇక్కడ టూరిజం డెవలప్ అయితే దాన్ని ఎంతో మందికి ప్రత్యక్ష పరోక్షంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మన ప్రాంతం మీద తీసుకురావడం కోసం కొన్ని కార్యక్రమాలు ఇంకా అదనంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అవసరమైతే దగ్గర మన వాళ్ళు వాటర్ ఫౌంటైన్స్ లాంటివి లేదా డ్రోన్ షో లాంటివి, అంటే బడ్జెట్ పర్మిషన్ బట్టి మనం పర్మిట్ చేయడం బట్టి కొన్ని ఈవెంట్స్ కూడా ఇంకా ఎడిషనల్ గా చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని మళ్ళా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం. దానికి ఒక ఈవెంట్ ఏజెన్సీని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళ సహకారం కూడా తీసుకుని అది మనం చేసేది మనం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు చేసేది వాళ్ళు, అందరి కలిసికట్టుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు విజయవంతం చేద్దాం. నేను అనుకుంటా ఉన్నాను, చాలా గ్రాండ్ స్కేల్లో, బిగ్ స్కేల్లో జరగబోతా ఉన్నాయి. అది మాత్రం కన్ఫర్మ్ గా నేను చెప్పగలను. ఎందుకంటే ఆ యొక్క కోఆర్డినేషను అందరూ ఉత్సాహంగా ఉన్నారు, అది ఆ సహకారం ఉంటుందని అనుకుంటున్నాను. ఇదందరూ మన పండగ, మన ఊరు, మన బాధ్యత. మన పండగ, మన ఊరు, మన బాధ్యత అందరూ భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది మన కొత్తపేట నియోజకవర్గానికి ప్రధానంగా మీకు వనరులు ఉన్నాయి కనుక ఇక్కడ అవకాశం వస్తుంది. మీకు వనరులు ఉన్నాయి. ఈ యొక్క మన గోదారమ్మ తల్లి యొక్క కరుణ, గోదారమ్మ తల్లి, గౌతమి వశిష్ట 2 నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం గోదావరి అమ్మ వల్ల ఈనాడు చక్కటి మన మెయిన్ కెనాల్ కానీ, ఈ లాక్ సిస్టమ్స్ కానీ, ఈ గ్రీనరీ కానీ, వాటర్ ఈ విధంగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఒక వరాలు. మనకున్న ఈ వనరుల్నే మనం వినియోగించుకోవాలి. మన పూతరేకులకి ఇంకా బ్రాండింగ్ చేసుకోవాలి, మన పచ్చళ్ళకి ఇంకా మనం బ్రాండింగ్ చేసుకోవాలి, మన మామిడి తాండ్రకి ఇంకా మనం బ్రాండింగ్ చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద ఎత్తున వెళ్ళాలంటే పెద్ద గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి. ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకెళ్ళడం కోసం భాగమే ఈ టూరిజం అనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, అధికారులవని, అనధికారులవని, ఎన్డీఏ కూటమి నేతలవని, పాత్రికేయ మిత్రులవని అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నాను.